హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఉంటుంది కదా, మనకి పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. మనం పీపీఎఫ్ కానీ సుకన్య కానీ అమౌంట్ కడుతుంటాం కదా, అదేవిధంగా మనకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్లో అమౌంట్ కూడా ఉంటుంది కదా. సో దానికి సంబంధించి మనకు అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, తర్వాత దానికి సంబంధించిన ఈ పాస్బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పీపీఎఫ్ కావచ్చు, లేదా సుకన్య కావచ్చు, లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కావచ్చు, లేదా సేవింగ్స్ అకౌంట్ కావచ్చు. సో మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అయినా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో ఏ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఏ అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ మీరు చూడాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి మీరు మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ సంబంధించి కానీ లేదా పాస్బుక్ కానీ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత మనకి ఇలా చూడండి, ఇక్కడ లాగిన్ అంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్, మీరు పోస్ట్ ఆఫీస్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కదా, ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో పోస్ట్ ఆఫీస్లో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కింద క్యాప్చా ఇచ్చారు కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ మొబైల్ నెంబర్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఎంటర్ ఓటీపీ అనేసి. ఇక్కడ మనకి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ సెండ్ టు మొబైల్ నెంబర్ అనేసి మీరు ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఆ 6 డిజిట్ ఓటీపీ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. లేదా మీకు ఓటీపీ రాలేదనుకోండి, రీసెంట్ న్యూ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఓటీపీ వస్తుంది అనమాట. సో మీ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేసి, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేసి ఇలా చూపిస్తుంది. ఇక్కడ లాగౌట్ అంటే మీరు లాగిన్ అయినారు. సో నెక్స్ట్ మీకు వద్దనుకుంటే ఇక్కడ లాగౌట్ అవ్వచ్చు. ఇక్కడ వెల్కమ్ టు పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ అనేసి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ సేవ్ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడ పిఓఎస్బి ఈ పాస్బుక్ అని ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మనకు పాస్బుక్, అకౌంట్ స్టేట్మెంట్, మీ అమౌంట్ బ్యాలెన్స్, తర్వాత మినీ స్టేట్మెంట్ ఇవన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది పిఓఎస్బి ఈ పాస్బుక్ అనేసి. సో ఆల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి పిఓఎస్బికి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్స్ ఎనీ టైమ్ ఎనీవేర్ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఎంటర్ ద డీటెయిల్స్ మెన్షన్ బిలో అనేసి కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు 2 అకౌంట్స్ ఉండిండొచ్చు కదా, అంటే ఒకే నెంబర్ పైన 2 అకౌంట్స్ ఉండిండొచ్చు కదా, అంటే మనకు పోస్ట్ ఆఫీస్లో. సో ఆ పోస్ట్ ఆఫీస్ అంటే ఇక్కడ పీపీఎఫ్ కావచ్చు, లేదా సుకన్య కావచ్చు, లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కావచ్చు, లేదా సేవింగ్స్ అకౌంట్ కావచ్చు. సో మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అయినా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో ఏ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఏ అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుకన్య అనుకోండి. సో మనకు మంత్లీ ట్రాన్సాక్షన్స్ అయినాయి లేదా, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత స్టేట్మెంట్, ఇది చూసుకోవాలనుకుంటే ఇలా మీకు సుకన్య నెంబర్ ఎంటర్ చేయాలి. లేదా పీపీఎఫ్ అనుకోండి, ఈ పీపీఎఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. అదే కాకుండా మనకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి, సేవింగ్స్ బ్యాంక్ సంబంధించిన అంటే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా, దాని నెంబర్. సో మీకు ఏది కావాలి అనేది మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మీ యొక్క అకౌంట్ నెంబర్ సేవింగ్స్ బ్యాంక్ అనుకోండి, మనకి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ అకౌంట్ అనుకోండి, సేవింగ్స్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్, దీంతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఇచ్చారు కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. పిఓఎస్బి ఈ పాస్బుక్ అనేసి ఇందాక వచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ, ఇందాక మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ న్యూ ఓటీపీ పైన క్లిక్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఓటీపీ వస్తే దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి పిఓఎస్బి ఈ పాస్బుక్, ఇక్కడ వెల్కమ్ టు అనేసి మిస్టర్ అనేసి ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. తర్వాత స్కీమ్ టైప్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, మనము ఏ స్కీమ్ని మనం ఇందాక చెప్పాం కదా, పీపీఎఫ్, సుకన్య సేవింగ్స్ అకౌంట్ అనేసి. సో ఆ స్కీమ్ టైప్ ఏంది చూపిస్తుంది. తర్వాత స్కీమ్ డిస్క్రిప్షన్ సేవింగ్స్ బ్యాంకు జనరల్ వితౌట్ చెక్ బుక్, ఇలా మీది ఏ స్కీమ్లో ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత స్కీమ్ కోడ్ ఏంటి ఇలా చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి, మనకు బ్యాలెన్స్ ఎంక్వైరీ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి, మినీ స్టేట్మెంట్ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి, డీటెయిల్ స్టేట్మెంట్ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చూద్దాం. సో దీనిపైన క్లిక్ చేయండి. సో మనకు బ్యాలెన్స్ పైన క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది బ్యాలెన్స్ ఎంక్వైరీ సక్సెస్ఫుల్ అనేసి. సో డేట్, మీరు ఏ డేట్లో ఈ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు అనేది ఇక్కడ డేట్,
అంత టైం చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది, అమౌంట్ తర్వాత అకౌంట్ ఐడి, ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి. సో మీ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి ఈ డీటెయిల్స్ ఏంటని మీరు ఇక్కడ ఇలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గో బ్యాక్ ఉంది కదా, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే మళ్ళీ మనకు ఈ పేజీ వస్తుంది. ఇక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేయాలి, లేదా డీటెయిల్ స్టేట్మెంట్ అనుకోండి దీనిపైన క్లిక్ చేయండి. సో మనం డీటెయిల్ స్టేట్మెంట్ క్లిక్ చేద్దాం. సో మనకి డీటెయిల్ స్టేట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డీటెయిల్ స్టేట్మెంట్. మినీ స్టేట్మెంట్ అంటే జస్ట్ ఒక 10 ట్రాన్సాక్షన్స్ లేదా 5 ట్రాన్సాక్షన్స్ అలా చూపిస్తుంది. డీటెయిల్ స్టేట్మెంట్ అనుకోండి టోటల్గా మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టేట్మెంట్ కావాలి అనేది. సో మీకు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ సంబంధించి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ కావాలంటే కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జనవరి 1, 2025 నుంచి అనుకోండి, జనవరి 1, 2025 నుంచి ఈ రోజు వరకు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అక్టోబర్ 1, 2025. సో ఈ రోజు వరకు మనకు స్టేట్మెంట్ కావాలనుకుంటే ఫ్రమ్ టు ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ పైన క్లిక్ చేసి అనుకోండి, మనకు ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు దీంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, అమౌంట్ ఎంత విత్డ్రా చేసినారు, అమౌంట్ ఎంత యాడ్ చేసినారు, ఇలా టోటల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. దాన్ని మీరు పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గో బ్యాక్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకి బ్యాక్ వెళ్తుంది, మనకు ఈ పేజీ వస్తుంది. సో మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, డీటెయిల్ స్టేట్మెంట్ ఇలా దీనిపై సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.